హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనలక్ష్మిస్ కిచెన్. కనుము స్పెషల్ ఈరోజు మా ఇంట్లో సూపర్ స్పెషల్ ఏంటంటే మినపగారెలు రాగి సంకటి విత్ నాటుకోడి కూర. మరి వీటి తయారీ విధానం ఏంటో చూద్దామా. ఇక్కడ మినపప్పు నేను 2 kgs తీసుకుంటున్నాను, పొట్టు మినపప్పు. దీనిలో అది మునిగేదాకా వాటర్ వేసుకోవాలి. వేసుకొని ఒక 5 hours లేకపోతే 4 hours నాననిస్తే సరిపోతుంది. 4 hours తర్వాత కొంచెం పొట్టు పోయేదాకా కడుక్కొని పెట్టుకోవాలి. తర్వాత నేను ఇలా గ్రైండ్ చేశాను కోర్సుగా. మరీ స్మూత్గా చేస్తే గారెలు బాగా రావండి. ఇక్కడ నేను ఒక కడాయి తీసుకున్నాను, కడాయిలో ఆయిల్ వేసాను. ఈ ఆయిల్ హీట్ ఎక్కేలోపు మనం ఇక్కడ గారెలకు వేసుకున్న పిండిని కలిపేస్తాము. తర్వాత నేను దీనిలోకి ఒక ఆనియన్, 3 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, 3 స్పూన్స్ అల్లము అండ్ కొద్దిగా ఉప్పు అండ్ కొంచెం సోడా వేసి ఇలా కలిపేస్తున్నాను. ఇక్కడ నేను పొట్టుపప్పు తీసుకున్నాను కదా, ఇది హెల్త్కి చాలా మంచిదండి. దీనిలో విటమిన్ B12 ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఒక కుక్కర్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక 3 ఆనియన్స్ వేసాను. తర్వాత 4 టొమాటో కట్ చేసుకొని ఆనియన్స్ హీట్ ఎక్కాక ఇవి వేసి పచ్చిమిర్చి అండ్ కరివేపాకు కూడా వేసాను. తర్వాత ఇక్కడ పచ్చిమిర్చి వేసేది స్కిప్ అయింది. ఇవి కూడా బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 3 స్పూన్స్. తర్వాత నేను ఇక్కడ నాటుకోడిని ఇలా కడిగేసి పెట్టాను. ఈ పీసెస్ అన్ని దీంట్లో వేసి ఇప్పుడు ఒక స్పూన్ పసుపు, 2 స్పూన్స్ ధనియా పౌడర్, 2 స్పూన్స్ కారము, 2 స్పూన్స్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి. కొంచెం ఉడికిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసి ఇలా కుక్కర్ మూత పెట్టేయాలి. ఒక 5 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసి చూద్దాము. చూడండి, ఇక్కడ చారుగా ఇలా ఉంటే గారెల్లో కానీ రాగి సంకట్లో కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఒక 3 minutes ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్స్ కొబ్బరి పొడి వేస్తున్నాను. కూర ఉడికేలోపు మనం గారెలు తయారు చేద్దాము. ఇక్కడ నేను ఒక పాల కవర్ తీసుకున్నాను, దీనికి వాటర్ అప్లై చేస్తున్నాను. ఇలా వాటర్ అప్లై చేయడం వల్ల కింద అతుక్కోకుండా ఈజీగా వస్తుందన్నమాట. ఇలా బాల్ లాగా చేసుకొని రౌండ్గా షేప్ వచ్చేలాగా చేసుకొని మిడిల్లో హోల్ పెట్టేసుకొని వేసేసుకోవడమే. ఇప్పుడు రాగి సంగటి తయారీ విధానం చూద్దాము. ఇక్కడ నేను 1/2 kg రేషన్ బియ్యం తీసుకున్నాను. బాగా కడిగేసి తర్వాత వాటర్ ఎక్కువ పోసి ఇలా ఉడికించుకోవాలి. రైస్ అనేది బాగా మెత్తగా ఉడకాలన్నమాట, అప్పుడే దీనికి టేస్ట్ బాగుంటుంది. ఇంకా కొంచెం ఉడకాలి. ఇప్పుడు నేను ఇక్కడ 1/2 kg రాగి పిండి తీసుకున్నాను. ఇప్పుడు దీనిలో ఒక గ్లాసు వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అసలు దీంట్లో లంప్స్ అనేది రాకూడదు అనమాట, అలా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత రైస్ ఇలా బాగా ఉడికింది కదా, ఇప్పుడు రాగి పిండిలో వాటర్ వేసుకున్నాం కదా, అది మొత్తం దీంట్లో వేసేసుకున్నాము. ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. వాటర్ అన్నీ ఉడికేదాకా కొద్దిసేపు మగ్గనివ్వాలి. తర్వాత నేను ఇక్కడ ఒక స్పూను ఉప్పు వేస్తున్నాను. ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి.
ఇలా రైస్ రాగి పిండి బాగా మిక్స్ అయిపోయి స్మూత్గా రావాలన్నమాట. అప్పుడు దాకా ఉడికించుకోవాలి. చూడండి రాగి సంకటి రెడీ అయిపోయింది విత్ నాటుకోడి కూరతో. మినపగారెలు, రాగి సంకటి, నాటుకోడి కూర ఈ 3 కాంబినేషన్స్ చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.